ఈ రోజుల్లో చాలామంది నా దగ్గర కోట్లుంటేనే దానం చేస్తాను, నా జీవితంలో అస్సలు కష్టాలే ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజమైన సంతోషం, ప్రశాంతత ఎందులో ఉన్నాయో తెలుసా? మన దగ్గరున్న కొద్దిపాటి దాంట్లోనే ఇతరులకు పెట్టడంలో, కష్టాలను ఓర్చుకోవడంలో ఉన్నాయి. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన ఈ చిన్న పద్యం మన జీవితాన్ని, ఆలోచన విధానాన్ని మార్చే 3 గొప్ప జీవన సత్యాలను నేర్పుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొంచెమైనను తగ పంచి కుడువ మేలు, పనుల ఎడ దుఃఖమూర్చి అల్పంబు సుఖముననుభవించుట హితము, శత్రునకునైన ఇచ్చుట ఎలెస్స అడిగిన ఎడ నృపాల. మనిషికి మేలు చేసే 3 విషయాలు ఇవే. మొదటిది, మన దగ్గర ఉన్నది ఎంత తక్కువైనా సరే దాన్నే ఇతరులకు పంచిపెట్టి తినాలి, ఒక్కరుగా తినకూడదు. రెండోది, బాధ్యతలు లేదా పనులు నిర్వహించేటప్పుడు వచ్చే కష్టాలను ఓర్చుకుని ఆ పనుల వల్ల వచ్చే కొద్దిపాటి సుఖాన్ని మాత్రమే ఆశించాలి. మూడోది, సహాయం కావాలని నోరు తెరిచి అడిగితే వాడు శత్రువు అయినా సరే కాదనకుండా ఇవ్వడమే ఉత్తమం. పాండవులు రాజ్యభాగంలో తమకు 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అనుకున్నారు. అంటే కొంచెమైనను పంచి కుడువ మేలు. వాళ్ళు అడిగింది చాలా తక్కువ. పైగా వారు నీకు శత్రువులు కారు, నీ బిడ్డల లాంటి వారే. ఒకవేళ శత్రువులుగా భావించిన అడిగినప్పుడు మాత్రం ఇవ్వడమే రాజధర్మమని విదురుడు ధృతరాష్ట్రుడికి హితబోధ చేశాడు. ఈ పద్యంలో దాగి ఉన్న 3 సూత్రాలు నేటి మానసిక ఒత్తిడితో కూడిన జీవితానికి అద్భుతమైన ఔషధాలు. మొదటిది, పంచుకుని తినడం. షేరింగ్ ఈజ్ కేరింగ్. ఈ రోజుల్లో మనకి ఎంతున్నా ఇంకా కావాలనే స్వార్థం పెరిగిపోతోంది. కానీ మనకున్న దాంట్లోనే తోటివారికి కాస్త పంచి ఇవ్వడంలో దొరికే తృప్తి ఒక్కరే దాచుకుని అనుభవించడంలో దొరకనే దొరకదు. రెండోది, కష్టపడే తత్వం. ఈ తరం యువత చిన్న కష్టానికే కుంగిపోతోంది. వెంటనే సుఖపడిపోవాలి, రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలి అని అనుకుంటుంది. కానీ విదురుడు ఏమంటున్నాడంటే, పని చేసేటప్పుడు వచ్చే శ్రమను, ఒత్తిడిని భరించాలి. ఆ కష్టం తరువాత వచ్చే చిన్న సంతోషాన్నైనా మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి. మూడోది, శత్రువుకైనా సహాయం చేయడం. మనల్ని ద్వేషించేవాడు లేదా మనతో గొడవ పడేవాడు కూడా ఒక్కోసారి తీవ్రమైన ఆపదలో ఉండి మన సహాయం కోరచ్చు. ఆ సమయంలో పాత కక్షలను మనసులో పెట్టుకోకుండా మానవత్వంతో వాళ్లకు సహాయం చేయడమే సంస్కారం. అది అవతల వారి మనసును కూడా మార్చేస్తుంది.